తెలుగు పొలిటికల్ లీగ్లో ఇవాల్టి మ్యాచ్ మైలవరం స్టేడియానికి మారింది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మట్టి బూడిద మధ్యలో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. వసంత కృష్ణ ప్రసాద్ పావలా ప్రసాద్ అని జోగి రమేష్ స్లెడ్జింగ్ చేస్తే, జోగి రమేష్ చిల్లర రమేష్గా మారారంటూ రివర్స్ అటాక్కి దిగారు వసంత కృష్ణ ప్రసాద్. మరోవైపు మైనింగ్ మాఫియాపై ఎక్కడికంటే అక్కడికి చర్చకు వస్తానంటూ వసంత కృష్ణ ప్రసాద్కి సవాల్ విసిరారు జోగి. మైలవరం రాజకీయాలు మండిపోతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు డి అంటే డి అంటున్నారు. మైలవరం మే సవాల్ అంటున్నారు. మట్టి, గ్రావెల్, బూడిద చుట్టూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. అతను ఓడిపోయాడు, నేను గెలిచాను, ఏడుపు కుళ్ళు, చిల్లరాడు, పేరే చిల్లర రమేష్, పెడన్లన్నీ చిల్లర పనులు చేశాడు. ఇక్కడికి వచ్చి అతను అయ్యే ఊహించుకుంటున్నాడు. వీడు మాటకు ముందు ఒకసారి వచ్చి పావలా ప్రసాద్ అని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు. సరే, నేను కూడా ఎందుకు కుక్కలు మొరుగుతూ ఉంటే మనం ఎందుకు పట్టించుకోవటం అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. కొంచెం పైత్యం ఎక్కువైపోయింది, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఒక్కోటి మొన్న దాములూరు, నిన్న సేగిరెడ్డిపాడు, రేపు మళ్ళీ ఇంకో చోటకి వెళ్తా. ఎందుకంటే ఇంత జరుగుతుంటే, ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే, నేను ఎత్తి చూపుతూ ఉంటే, నేను ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తూ ఉంటే, పట్టిస్తూ ఉంటే పావలా ప్రసాద్కి పాపం నిద్ర పట్టట్లా. మంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ దోచుకున్నారని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపిస్తే, మైలవరం ఎమ్మెల్యే టీడీపీ నేతలకు సూట్ కేసులు మోస్తున్నారని జోగి రమేష్ విమర్శించారు. ఇట్లా గొడవ చేస్తే కనుక ఈ కొంతమంది క్వారీలు నడిపేవాళ్ళు వాళ్ళు భయపడి వచ్చి, ఇప్పుడు నేనన్నా డబ్బు పంపిస్తానేమో, వాళ్ళలాగా నేను పావలా 25% వసూలు చేస్తున్నానేమో, ఒకవేళ నేను వసూలు చేయకపోతే ఇంత డబ్బు వృధాగా పోతా ఉంది, వాళ్ళని బెదిరిస్తే వాళ్ళన్నా వచ్చి డబ్బు ఇస్తారేమో అని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే అతను నైజం అందరికీ తెలుసు. అతను సొంత పిఏనే నా దగ్గరకు వచ్చి చెప్పాడు. అతను ఏదైనా కొద్దిగా ఒక స్టాండర్డ్లో ఉంటే కనుక మాకేమన్నా కాస్త 4,000 5,000 ఇచ్చేవాళ్ళు, అతనే 5,000 తీసుకున్నప్పుడు మాకే అట్లాంటి క్యారెక్టర్ కలిగినోడు నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పచ్చకామరోడు కళ్ళకి లోకం అంతా పచ్చగా ఉంటుందని అందరి గురించి అతను అట్లా అనుకుంటా ఉన్నాడు. ఊసర వెళ్ళి రాజకీయాలు చేస్తూ, పూటకో పార్టీ మారుస్తూ, పూటకో నాయకుడికి సూట్ కేసు ఇస్తూ, పావలా ప్రసాద్ చేసే అరాచకాలని ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తూ ఉన్నా. అయిపోయిన లేఅవుట్లకు కూడా కమిషన్ తీసుకున్న చరిత్ర జోగి రమేష్ దేనేని అన్న వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి. అయిపోయిన లేఅవుట్లకు కూడా డబ్బులు పెనంలూరులో వసూలు చేసిన ఘన చరిత్ర కలిగిన గనుడు ఇతను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఈ మైనింగ్ మాఫియా పావలా ప్రసాద్ని నిలబెట్టి కోర్టుకి ఈడ్చి డబ్బులు కట్టించి ప్రజా సమక్షంలో చేస్తాం. మైనింగ్ పేరుతో దోచుకున్నదెవరో చర్చకు రావాలని సవాల్ విసిరారు జోగి రమేష్. ఎవరన్నా గనక ఒక్కళ్ళైనా జోగి రమేష్ అనేవాడికి, చిల్లర రమేష్కి రూపాయి గనక పైసా డబ్బులు మీరు భయపడో ఇంకోటి చేసి డబ్బులు ఇచ్చినట్టుగా కనుక తెలిస్తే ఖచ్చితంగా అప్పుడు మీ మీద యాక్షన్ మొదలవుద్ది. మీరు ఈ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చెంచా మట్టి దోవలేరు, ఇసుక దోవలేరు. మీరు అక్కడే నిలబడండి, వాడు వచ్చి మాట్లాడితే వాడు చొక్కా పట్టుకోండి. విజయవాడ నడిబొడ్డు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చెప్తా ఉన్నా, ఏ మీడియా ఛానల్కైనా ఫేస్ టు ఫేస్ నాతో చర్చకు వచ్చే దమ్ము ధైర్యం పావలా ప్రసాద్కు ఉంటే ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా అడగండి దయచేసి. పావలా ప్రసాద్ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుందాం. చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చోమంటే చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చుంటా, లోకేష్ దగ్గర కూర్చోమంటే లోకేష్ దగ్గర కూర్చుంటా, పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోమంటే పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చుంటా. లేదు, పావలా ప్రసాద్ ఇంటికి రమ్మంటే పావలా ప్రసాద్ ఇంటికి వస్తా. తనను విమర్శించే స్థాయి వసంత కృష్ణ ప్రసాద్ కు లేదన్నారు జోగి రమేష్. వీడెవడండి బాధ్యులు చేయడానికి? వీడెంత, వీడి బతికెంత? చీప్ లెక్కర అమ్ముతా దొరికి జైలుకి వెళ్ళి 70 రోజులు 80 రోజులు కూర్చొని వచ్చినోడు వీడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వసంత కృష్ణ ప్రసాద్ని బాధ్యులు చేసేవాడు. నువ్వంత పోటుగాడి అయితే, నువ్వంత పుడింగి అయితే నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డిని అడుగు, నువ్వెందుకు ఈ లెక్కర పని చేసేవరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నిలది. ఇతగాడి బతికేవడగా తెలియదు, ఇతగాడి నాయకుడు బతికేవడగా తెలియదు. విలువలతో విశ్వసనీయతతో కూడిన రాజకీయం నాది. విచ్ఛిన్నకర, విధ్వంసకర, నీచమైన, నికృష్టమైన రాజకీయం పావలా ప్రసాద్ది. నాకు అతనికి రాజకీయంగా ప్రజాసేవలో సంబంధమే లేదు. పరస్పరం ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు అధికార విపక్ష నేతలు. పోయి అడుగు, జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకొని నీకు ముఖ్యమంత్రిని చేసి నిన్ను కూర్చోబెడితే నువ్వు అవినీతి అంత ఎందుకు చేసావు, 3,500 కోట్లు లెక్కర స్కామ్ ఏంటి, 7,000 కోట్లు ఇసుక స్కామ్ ఏంటి అని చెప్పి పోయి నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడుగు. కుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అస్సలు చల్లని రూపాయి
చిల్లర రమేష్. అసలు అతను నోరు ఈ ఆంధ్రప్రదేశ్లో డ్రైనేజ్ అంటే అదే, అంతకు మించిన డ్రైనేజీ లేదు. కాబట్టి వాడి జన్మే, వాడి పుట్టకే ఒక దరిద్ర పుట్టక. ఎంతసేపు పావలా ప్రసాద్, ఒక్కొక్కటే పావలా ప్రసాద్ సామ్రాజ్యాలన్నీ కోల్చుకుంటూ వస్తామన్నా. అంటే సామ్రాజ్యం కాదు, దోపిడీ, మైనింగ్ దోపిడీ, మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, బూడిద దోపిడీ, గ్రావెల్ దోపిడీ, బ్రాందీ షాపుల్లో పావలా వాటాలు, బారుల్లో పావలా వాటాలు, రియల్ ఎస్టేట్లో పావలా వాటాలు. పావలా ప్రసాద్ ప్రజాసేవ చేయట్లా. మీరు సర్వేలు చూసుంటారు కదా ఈ మధ్య. 7 శాసనసభలో అట్రప్లాప్ అయిన శాసనసభ్యుడు ఎవడైనా ఉన్నాయంటే ఈ పావలా ప్రసాదే. ఈడితో నాకు పోటీయా? మరోవైపు మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ దోపిడీపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు జోగి రమేష్.